హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజు బబ్లు. ఇప్పుడైతే దోశలకి బియ్యం నానబెట్టుకుందాం. ఒక గ్లాస్ బియ్యం, రెండు గ్లాసులు మూడు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాస్ మినపప్పు, కొన్ని మెంతులు, కొన్ని శనగబ్యాళ్ళు అన్నీ కలిపి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత బురుగులో గ్లాస్ నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ గిన్నెలోకి బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత నానబెట్టిన బురుగులు వేసుకోవాలి. కొంతమంది అయితే అన్నం వేసుకుంటుంటారు. మిక్సీ పట్టేటప్పుడు అన్నం వేసుకుంటే ఎక్కువ పులిసిపోతుంది. అందుకనే కొన్ని బురుగులు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా పెట్టి పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్కి అయితే అంత పులిసిపోయినది. మనకు సరిపడా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వంట సోడా, తగినంత ఉప్పు, తగినన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడైతే పెంచిపోయిన ఆనియన్తో చికెన్ తర్వాత దోశ వేయాలి. దోశ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. పల్లీల చట్నీ, దోశ చట్నీ కూడా మీకు కావాలంటే రెసిపీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చట్నీ కూడా వీడియో తీసి పెడతా. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.